హాయ్! అందరికీ నమస్కారం. వెల్కమ్ టు తెలుగు 360 స్టోరీస్ యూట్యూబ్ ఛానల్. మీరు ఇంకా మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. ఈ ఛానల్‌లో మీరు ఎన్నో అద్భుతమైన పురాణ గాథలు, మహనీయుల జీవిత విశేషాలు తెలుసుకోవచ్చు. ఈరోజు మనం మాట్లాడుకోబోయేది ఒక అరుదైన కథ. పూర్తిగా వినండి. విష్ణువు యొక్క ఎనిమిదవ అవతారంగా జన్మించినవాడు శ్రీకృష్ణుడు. దేవకై మరియు వసుదేవుల కుమారుడుగా ఆయన ఈ లోకానికి వచ్చాడు. ఒక కుమారుణ్ణి పొందాలని ఆకాంక్షించిన శ్రీకృష్ణుడు ఒకరోజు ఉపమన్య మహర్షి ఆశ్రమాన్ని దర్శించేందుకు బయలుదేరాడు. ఉపమన్య మహర్షి ఆశ్రమం అత్యంత సుందరంగా ఉండేది. అక్కడి వృక్షాలు, పుష్పాలు అపూర్వమైన అందంతో విరాజిల్లేవి. ఎల్లప్పుడూ వేదమంత్రాల ఘోష వినిపించేది. ఆ ఆశ్రమంలోకి అరుగుపెట్టిన క్రూరమైన వన్యమృగాలు కూడా తమ క్రూరత్వాన్ని కోల్పోయేవి. ఆశ్రమంలోని సరస్సుల్లో కమల పుష్పాలు విరివిరిగా వికసించేవి. దేశ నలుమూలల నుండి వచ్చిన మహర్షులు అక్కడ ధ్యానంలో నిమగ్నమై ఉండేవారు. పవిత్రమైన గంగానది ఆశ్రమం పక్కనే ప్రవహించేది. శ్రీకృష్ణుడు ఆశ్రమానికి చేరుకున్న వెంటనే అక్కడ ఉన్న ఋషులు ఆయన్ని దర్శించి ఆనందంతో వందనం చేశారు. కృష్ణుడు కూడా వారికి నమస్కరించారు. ఉపమన్య మహర్షి కృష్ణునికి సాదర స్వాగతం పలికారు. వివిధ ఆహార పదార్థాలు, ఫలాలు సమర్పించి ఇలా అన్నారు: ప్రభూ, మీ దర్శనంతో మా తపస్సు ఫలించింది. స్వయంగా శ్రీ మహావిష్ణువే మా ఆశ్రమాన్ని అనుగ్రహించారు. కాని మీ రాకకు ఏదైనా ప్రత్యేక కారణముందా? అప్పుడు శ్రీకృష్ణుడు వినయంగా ఇలా సమాధానమిచ్చాడు: నాకు శివదర్శనం కావాలి. శివుణ్ణి దర్శించుకోవాలంటే నేను ఏమి చెయ్యాలి అని అడిగారు. అప్పుడు ఉపమన్య మహర్షి, శివుడు భక్తుని యొక్క తపస్సు ఖచ్చితంగా ప్రత్యక్షమవుతారు. ఆ తపస్సు అచంచలమైన విశ్వాసంతో చేయబడితే శివుడు తప్పకుండా దర్శనమిస్తాడు. ఉపమన్య మహర్షి చెప్పిన మాటలు విన్న శ్రీకృష్ణుడు కఠినమైన తపస్సు చేయాలని నిర్ణయించారు. ఆ తపస్సును పాశుపత వ్రతం అని పిలుస్తారు. శ్రీకృష్ణుడు చెట్టు బెరడుతో తయారైన బట్టలు ధరించి శరీరంపై బూడిద పూసుకుని నిరంతరం శివనామ మంత్రం జపం చేయడం మొదలుపెట్టారు. కొన్ని సంవత్సరాల తర్వాత శివుడు మరియు పార్వతీదేవి కృష్ణుడికి ప్రత్యక్షమయ్యారు. అప్పుడు శివుడు, కృష్ణా, నీవు ఈ తపస్సు ఎందుకు చేస్తున్నావు? నీవే శ్రీ మహావిష్ణువువి. నీవు ఏది కోరినా వెంటనే పొందగలవు అని చెప్పారు. అప్పుడు శ్రీకృష్ణుడు, నాకు నీలా ధర్మపరుడు, న్యాయపరుడు అయిన కుమారుడు కావాలి. అతను కూడా నీకు భక్తుడై ఉండాలి అని వరం కోరాడు. శివుడు సంతోషంగా ఆశీర్వదించారు. తర్వాత కృష్ణుడు మరియు జాంబవతికి ఒక పుత్రుడు జన్మించారు. ఆ కుమారుడు పేరే శాంబుడు లేదా సాంబుడు. సాంబుడు కథలు విష్ణుపురాణంలో మరియు మహాభారతంలో కూడా ఉన్నాయి. కృష్ణుడు శివుడులా కుమారుడు కావాలి అని కోరుకోవడం వెనుక ఒక ముఖ్య కారణం ఉంది. శివుడి యొక్క ప్రధాన కర్తవ్యం సృష్టిని నాశనం చేయడం. కృష్ణుడు తన కుమారుడు శివుల్లా ఉండాలని కోరారు. అంటే సాంబుడు యదువంశాన్ని నాశనం చేయడానికి పుట్టారు. యాదవుల్ని ఎవ్వరూ ఓడించలేరు. వారికి మరణం అంత సులభంగా రాదు. కాబట్టి ద్వాపరయుగాంతంలో యాదవులు స్వయంగా ఒకరినొకరు నాశనం చేసుకున్నారు. యాదవులు ఒకరినొకరు నాశనం చేసుకోవడానికి సాంబుడే ముఖ్య కారణం. ఆ కథ ఇంకో ఎపిసోడ్లో చెప్పుకుందాం. ఇలా ఉండగా దుర్యోధనుడికి ఒక కుమార్తె ఉంది. ఆమె పేరు లక్ష్మణ. ఆమె కురువంశంలో అత్యంత ప్రతిభావంతురాలుగా ప్రసిద్ధి చెందింది. చాలా రాజకుమారులు ఆమెను పెళ్లి చేసుకోవాలనుకున్నారు. అప్పుడు దుర్యోధనుడు స్వయంవర కార్యక్రమం ఏర్పాటు చేశారు. సాంబుడు కూడా ఆ స్వయంవరానికి విచ్చేశాడు. సాంబుడు లక్ష్మణ కుమారుణ్ణి కోరుకున్నప్పటికీ ఆమె అతన్ని స్వీకరించలేదు. దీనితో ఆగ్రహించిన సాంబుడు స్వయంవర సభ నుండి లక్ష్మణ్ను బలవంతంగా తీసుకువెళ్ళిపోయారు. సాంబుడు స్వయంవర సభ నుండి లక్ష్మణ్ను బలవంతంగా తీసుకువెళ్లిన విషయం తెలిసిన వెంటనే కురువంశానికి చెందిన వారందరూ తీవ్ర ఆగ్రహానికి లోనయ్యారు. ధృతరాష్ట్రుడు, భీష్ముడు, విదురుడు అందరూ ఈ సంఘటనను కురువంశ పరంపరకు జరిగిన ఘోర అవమానంగా భావించారు. లక్ష్మణకు సాంబుణ్ణి భర్తగా ఎంచుకునే ఆలోచన ఏమాత్రం లేదని వారందరికీ తెలుసు. ఆమెకు స్వేచ్ఛగా తన వరుణ్ణి ఎంచుకునే అవకాశం ఇవ్వబల్లేదు. అతను బలవంతంగా ఆమెను తీసుకువెళ్లారు. అందువల్ల సాంబుణ్ణి శిక్షించాల్సిందే అనే నిర్ణయానికి వారు వచ్చారు. కురువంశంలోని పెద్దల సలహా మేరకు సాంబుణ్ణి చంపకూడదని, కాని తప్పకుండా బంధించాలని నిర్ణయించుకున్నారు. వారు ఏకగ్రీవంగా ఇలా అన్నారు: ఈ బాలుడు
అహంకారంతో ప్రవర్తించారు. కురువంశ గౌరవాన్ని దిగదార్చారు. అయితే మరో ముఖ్యమైన నిర్ణయం కూడా తీసుకున్నారు. సాంబుడు ఇప్పటికే లక్ష్మణను స్పర్శించినందున ఆమెను మరే యువకునికి వివాహం చేయడం సాధ్యం కాదని వారు తేల్చారు. వేద సాంప్రదాయం ప్రకారం ఒక యువతి ఒక పురుషునితో సంబంధం కలిగి ఉంటే ఆమెను ఇంకెవ్వరికీ వివాహం చేయరు. అలాగే అలాంటి యువతిని వివాహం చేసుకోవడానికి ఎవ్వరూ సిద్ధంగా ఉండరు. భీష్ముడు వంటి పెద్దలు ముందుండి సాంబుణ్ణి బంధించాలని ఆదేశించారు. కురువంశానికి చెందిన మహావీరులందరూ ఈ యుద్ధంలో పాల్గొనడానికి సిద్ధమయ్యారు. ఈ యుద్ధానికి కర్ణుణ్ణి సేనాధిపతిగా నియమించారు. యుద్ధం ప్రారంభమైంది. కర్ణుడు, "ఎందుకు పరిగెడుతున్నావు సాంబా? నిలబడిపో, మేం నీకు పాఠం చెబుదాం" అని చెప్పారు. క్షత్రియుల నియమం ప్రకారం ఎవరైనా యుద్ధానికి ఆహ్వానిస్తే తప్పక యుద్ధం చెయ్యాలి. సాంబుడు ఆహ్వానాన్ని స్వీకరించి ధైర్యంగా వారి ముందు నిలిచారు. యుద్ధం ఘోరంగా సాగింది. సాంబుడు ఒక్కడే చాలా రథాలు కూల్చారు. తర్వాత భీష్ముడు సహాయంతో కర్ణుడు సాంబుణ్ణి బంధించి హస్తినాపురానికి తీసుకువెళ్లారు. సాంబుణ్ణి కురుయోధులు బంధించిన విషయాన్ని తెలుసుకున్న యదువంశీయులు తీవ్రంగా కోపగించారు. ఈ విషయం వారికి అసహనాన్ని కలిగించింది. అప్పుడు యదువంశాధిపతి అయిన రాజా ఉగ్రసేనుడు అనుమతి తీసుకుని కురువంశ రాజధానిపై దాడి చేయడానికి సిద్ధమయ్యారు. కానీ బలరాముడికి యుద్ధం చేయడం ఇష్టం లేదు. కురువంశం మరియు యదువంశం అనే రెండు మహావంశాలు పరస్పరం యుద్ధం చేయడం ఆయనకి అసహ్యంగా అనిపించింది. వారితో యుద్ధం చేయడం కంటే నేను అక్కడికి వెళ్ళి పరిస్థితిని చక్కదిద్దుదాం, పరస్పర అవగాహన ద్వారా ఈ వివాదాన్ని పరిష్కరించే ప్రయత్నం చేద్దాం అని ఆయన జ్ఞానంతో ఆలోచించారు. అందుకే ఆయన వెంటనే అందమైన రథాన్ని సిద్ధం చేయించి పండితులైన బ్రాహ్మణులు, ఋషులు మరియు యదువంశానికి చెందిన కొంతమంది వృద్ధులతో కలిసి హస్తినాపురానికి బయలుదేరారు. బలరాముడు హస్తినాపురం చేరుకుని ఉద్ధవుణ్ణి ధృతరాష్ట్రుడు వద్దకు పంపారు. కురువంశ నాయకులు, ముఖ్యంగా ధృతరాష్ట్రుడు మరియు దుర్యోధనుడు ఈ వార్త విన్న వెంటనే అపార ఆనందంతో ఉప్పొంగిపోయారు. బలరాముడు తమ వంశానికి గొప్ప శ్రేయోభిలాషి అని వారికి బాగా తెలుసు. ఆనందానికి హద్దులు లేకుండా ఉద్ధవుణ్ణి వెంటనే గౌరవంగా స్వాగతించారు. బలరాముడికి ఘనంగా స్వాగతించేందుకు అందరూ శుభకార్యాలకు సంబంధించిన సామగ్రిని చేతుల్లో పట్టుకుని నగరద్వారం వద్దకు వెళ్లి ఆయన్ను దర్శించుకున్నారు. తమ తమ స్థాయికి తగిన విధంగా బలరాముడికి దానంగా అందమైన ఆవులను సమర్పించారు. అలాగే తేనె, వెన్నతో చేసిన మధుర పదార్థాలు, పుష్పాలు మరియు సువాసనతో కూడిన పూలమాలలు అర్పించారు. శ్రీ బలరాముడు సాక్షాత్తు పరమేశ్వరుడైన సర్వోత్తమ పురుషుడని అందరికీ తెలుసు. అందువల్ల వారందరూ అత్యంత భక్తి గౌరవాలతో ఆయన పాదాల ముందు శిరస్సులు వంచారు. అనంతరం పరస్పర కుశల ప్రశ్నలు చేసుకుంటూ స్వాగత సంభాషణలు జరిపారు. ఆ ఆచారాలు పూర్తయిన తర్వాత శ్రీ బలరాముడు గంభీరమైన స్వరంతో, అత్యంత సహనంతో వారిని ఉద్దేశించి ఇలా పలికారు: "నా ప్రియమైన మిత్రులారా, ఈసారి నేను మీ వద్దకు వచ్చింది సర్వశక్తివంతుడైన ఉగ్రసేన మహారాజు యొక్క ఆజ్ఞతో దూతగా వచ్చాను. కాబట్టి దయచేసి ఈ ఆజ్ఞను పూర్తి శ్రద్ధతో జాగ్రత్తగా వినండి. ఒక్క క్షణం కూడా వృధా చేయకుండా దాన్ని అమలు చేయడానికి ప్రయత్నించండి." కురువంశానికి చెందిన యోధులు ఒంటరిగా ఉన్న సాంబుడితో యుద్ధం చేసి కుటిలమైన పద్ధతులతో అతన్ని బంధించారని ఉగ్రసేన మహారాజుకి బాగా తెలుసు. మనం అత్యంత సన్నిహిత బంధువులమై ఉండడం వల్ల మేము ఆగ్రహానికి లోను కాలేదు. మన మంచి సంబంధాలు భంగం చేయడం నాకు ఇష్టం లేదు. అవసరం లేని యుద్ధాలకు దూరంగా ఉండి మన స్నేహాన్ని కొనసాగించాలి. అందుకే వెంటనే సాంబుణ్ణి విడుదల చేసి అతని భార్య లక్ష్మణతో కలిసి నా ముందుకు తీసుకురండి అని చెప్పారు. బలరాముడు వీరరసంతో, అధికారం మరియు క్షత్రియ ధర్మానికి తగిన గంభీర స్వరంతో మాట్లాడినప్పుడు ఆ మాటలు కురువంశ నాయకులకు ఏమాత్రం నచ్చలేదు. అది విని వారందరూ తీవ్రంగా కోపగించారు. ఆగ్రహంతో ఇలా పలికారు: "ఏమిటిది? ఈ మాటలు చాలా ఆశ్చర్యకరంగా ఉన్నాయి. బలరాముడు ఇలా దూషణాత్మకంగా మాట్లాడతారా? ఆయన ఉపయోగించిన భాష, స్వరం సంపూర్ణంగా అవమానకరంగా ఉన్నాయి. మనకు యదువంశంతో కుటుంబ సంబంధాలు ఉన్నాయి. అందువల్లే వారికి మనతో కలిసి నివసించే అవకాశం, భోజనం చేసే అవకాశం, విశ్రాంతి తీసుకునే అవకాశం ఇచ్చాం. వారు ఆ అవకాశాన్ని దుర్వినియోగం చేస్తున్నారు. మేము వారికి మా రాజ్యంలో ఒక భాగాన్ని పాలించడానికి ఇచ్చే ముందు వారికి ఏ స్థానం కూడా లేదు. ఇప్పుడు మాత్రం మాకే ఆజ్ఞలు ఇవ్వాలని చూస్తున్నారు. చామారాలు, వీచికలు, శంఖం, తెల్లగొడుగు, కిరీటం, రాజసింహాసనం, ఆసనం, పల్లకి వంటి రాజచిహ్నాలన్నిటినీ యదువంశం ఉపయోగించుకునేందుకు మేమే అనుమతించాం. వాస్తవానికి మా సమక్షంలో వారు ఈ రాజసామగ్రిని ఉపయోగించుకోకూడదు.
కానీ కుటుంబ సంబంధాల కారణంగా మేము అడ్డుకోలేదు. ఇప్పుడు వారు మాకే ఆజ్ఞలు ఇవ్వడానికి ధైర్యం చేస్తున్నారు. ఇది వారి అహంకారానికి పరాకాష్ట. ఇకపై వారిని ఈ విధంగా ప్రవర్తించనివ్వం. రాజచిహ్నాలను ఉపయోగించుకునే హక్కును కూడా వారికి ఇవ్వము. వాటన్నిటినీ తిరిగి తీసుకోవడమే మంచిది. పాముకు పాలు పోస్తే అది కృతజ్ఞత చూపదు, విషమే చిమ్ముతుంది అని అహంకారంగా మాట్లాడి తిరిగి వెళ్ళిపోయారు. బలరాముడు వారు పలికిన అవమానకరమైన మాటలను అత్యంత సహనంతో విన్నారు. ఆయన ముఖాభినయం చూస్తూనే ఆయన లోపల తీవ్ర ఆగ్రహంతో మండిపోతున్నారని స్పష్టంగా కనిపించింది. ప్రతీకారం తీర్చుకోవాలనే ఆలోచనతో ఆయన హృదయం ఉప్పొంగిపోయింది. వారికి వెంటనే గుణపాఠం చెప్పి బుద్ధి తెప్పించాల్సిందే. నేను ఇప్పుడే చర్య తీసుకోపోతే అది నా ధర్మానికే విరుద్ధమవుతుంది. బలరాముడు లేచి నిలబడి తన చేతిలో ఉన్న హలాన్ని పట్టుకుని భూమిని బలంగా కొట్టడం ప్రారంభించారు. అలా కొట్టిన క్షణంలోనే హస్తినాపుర నగరం భూమి నుంచి పూర్తిగా వేరుపడిపోయింది. ఆ తర్వాత శ్రీ బలరాముడు ఆ నగరాన్ని ప్రవహిస్తున్న గంగానది వైపు లాగడం మొదలుపెట్టారు. దీనితో హస్తినాపురం అంతటా భారీ కంపనం ఏర్పడింది. భూకంపం వచ్చినట్టుగా నగరమంతా వణికిపోయింది. కురువంశీయులందరూ తమ నగరం గంగానదిలో పడిపోతుందని చూసినప్పుడు, భయంతో విలవిల్లాడుతున్న ప్రజల అరుపులు విన్నప్పుడు వెంటనే తమ తప్పును గ్రహించి స్పృహకు వచ్చారు. ఏమాత్రం ఆలస్యం చేయకుండా తమ కుమార్తె లక్ష్మణను ముందుకు తీసుకొచ్చారు. ఆమెతో పాటు ఆమెను బలవంతంగా తీసుకువెళ్ళడానికి ప్రయత్నించిన సాంబుణ్ణి కూడా తీసుకువచ్చారు. సాంబుణ్ణి ముందు ఉంచి అతను వెనక లక్ష్మణ్ను నిలబెట్టారు. తరువాత కురువంశీయులందరూ శ్రీ బలరాముని సమక్షంలో చేతులు జోడించి నిలబడి ఆయనకు క్షమాపణలు వేరుకొన్నారు. ఓ బలరామా, నీవే సమస్త ఆనందాలకు నిలయం, నీవే సమస్త విశ్వవ్యవస్థకు పోషకుడు, ఆధారం. దురదృష్టవశాత్తు నీ అపారమైన శక్తులను మేం గుర్తించలేకపోయాం. ప్రభు, మమ్మల్ని అత్యంత మూర్ఖులుగా భావించు. మా బుద్ధి భ్రమకు లోనై సరైన దారిలో లేకుండా పోయింది. అందువల్లే నీ సమక్షానికి వచ్చి క్షమాపణ కోరుతున్నాం. దయచేసి మమ్మల్ని క్షమించు. ఈ విధంగా భీష్మ పితామహుడి నుంచి అర్జునుడు, దుర్యోధనుడు వరకు కురువంశంలోని ప్రముఖులందరూ భక్తితో ప్రార్థనలు చేసిన తర్వాత సాక్షాత్తు పరమేశ్వరుడైనటువంటి శ్రీ బలరాముడు వెంటనే కరిగిపోయి వారికి భయపడవలసిన అవసరం లేదని, ఏమీ ఆందోళన చెందవద్దని అభయం ఇచ్చాడు. అలా సాంబుడు మరియు లక్ష్మణుల వివాహం జరిగింది. మీ అందరికీ ఆ పరమేశ్వరుడి అనుగ్రహం కలగాలని మనసారా ప్రార్థిస్తున్నాను. ఇలాంటి అద్భుతమైన కథలను మరింత ఆసక్తికరంగా తెలుసుకోవాలంటే తెలుగు 360 స్టోరీస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. లైక్ చేయడం మర్చిపోకండి. వీడియోను మీ స్నేహితులతో షేర్ చేయండి. ధన్యవాదాలు.